is the one who was for a long time as a parliamentarian. Not only him, his grandfather, his mother, Meera Kumari Garu, is also a parliamentarian and well educated. If I am not wrong, she is IFS, Indian Foreign Service. And also, she is the Speaker of the Indian Parliament. First of all, I welcome him to our Tenali town and Andhra Pradesh. మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన అన్సుల్ అభిజిత్ గారిని తెనాలికి స్వాగతిస్తూ దీనికి అంతకీ కారణమైనటువంటి మన దిలీప్ రాజా గారు ఉన్నారు, ప్రభాకర్ రావు గారి అబ్బాయి. వాళ్ళకి మొట్టమొదటి స్వాతంత్ర పోరాటంలో కానీ తమ దేశ పరిస్థితుల మీద కానీ చాలా అవగాహన ఉంది, భక్తి ఉంది, మంచితనం ఉంది. అందుకనే ఆయన దీనికి లాభం ఎంత వస్తుందో ప్రక్కన పెట్టి జగజ్జీవన్ రావు గారి యొక్క బయోపిక్ ని తీయటానికి మొదలు పెడతాం. అందులో భాగంగా అందరినీ పిలవటం, అందులో ఎంత ఖర్చు అయినా ఢిల్లీ నుంచి పిలిపించి, ఇంతకు ముందు ఒకసారి మీరా కుమారి గారిని కూడా పిలిపించారనుకుంటా, ఇప్పుడు నాట్ రాంగ్, ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని గారు కూడా పిలిపించటం. అలాగే ఇది సేవ, సినిమా రంగానికి చేసేటువంటి సేవే కాకుండా మన ప్రజలకు కూడా, ఈ ప్రాంత ప్రజలు కూడా మీరు తెలుసుకోండి. ముఖ్యంగా అట్టడుగున్న ప్రజలు కూడా ఏ రకంగా పైకి రావాలి, చదువుకుంటే కష్టపడితే అందరూ పైకి, మా విషయంలో భాగమే ఈ జగజ్జీవన్ రామ్ గారి యొక్క బయోపిక్ ఫిలిం అని మనం చేసుకుంటూ, ఎలా ఈ ఫిలిం పూర్తిగా సక్సెస్ కావాలని, నాట్ ఓన్లీ గివింగ్ ఏ గుడ్ మెసేజ్ టు ది పబ్లిక్ బట్ ఆల్సో లిటిల్ బిట్ మోర్ మనీ టు దిలీప్ రాజా గారు కూడా ఎలాంటి కనెక్షన్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జై హింద్, జై తెలంగాణ. I think today is a very happy day in my life because it's a privilege me to have Anshulji here. You know well about Anshulji. He is the grandchild of Babu Jagjeevan Ram sir and he is son of former Meera Kumar Madam ji. So officially he is the shooting. He accepted and he arrived. He has given the clap also. Why I am speaking in English is the reason. ఆయనకి అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చి దీంట్లో పాల్గొనడానికి వచ్చినందుకు మా ఫిలిం యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది మళ్ళీ చెప్తున్నా, 100 ఏళ్ల క్రితం నుంచి స్టోరీ కాబట్టి దీనికి ఐఎమ్ టేకింగ్ మచ్ టైమ్ ఫర్ మేకింగ్ దిస్ బికాస్ వీ హ్యావ్ స్టార్టెడ్ since 100 years back. So we are taking long time, one by one చేసుకుంటూ వస్తున్నాం. ఇక నెక్స్ట్ అన్షుల్ గారు కూడా వచ్చారు కాబట్టి నెక్స్ట్ షెడ్యూల్ జగజ్జీవన్ రామ్ గారి భార్య కేసి ఆవిడ, అలాగే సుభాష్ చంద్రబోస్కి వేసే ఫిల్మ్ యాక్టర్ భగత్ సింగ్, ఇలాంటి ఆల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ ఏంటి అనేది చెప్తాం. ఇది 2వ షెడ్యూల్లో భాగమే జరుగుతూ ఉంది. సో రోజు నేను మాట్లాడతాను, నాకన్నా ఢిల్లీ నుంచి వచ్చిన వారితో మాట్లాడించడం, వారి నుంచి వివరాలు తీసుకోవటం మంచిది. ఐఎమ్ రిక్వెస్టింగ్ మిస్టర్ అన్షుల్జీ టు అడ్రస్ ది మీడియా పీపుల్ కన్సర్నింగ్ దిస్ షూటింగ్ అండ్ మేకింగ్ ఆఫ్ ది బాబుజీ మూవీ. Thank you. It gives me great pleasure and it's a privilege to be here on the location of the biopic of my grandfather, my beloved grandfather, Babu Jagjeevan Ram, and I thank Dilip Raja Garu, who is the director of this wonderful movie, for inviting me to this particular location. My grandfather, Babu Jagjeevan Ram, was much loved by the people of Andhra Pradesh, of Tenali, and he got a lot of strength and all his resolve to fight for the downtrodden from the people here, the love that he got. And that love, I am delighted to say, by coming here, next to me is the wonderful, my grandfather who plays the character, Gandhi ji is here, Chandu Garu ji is here. I'm very happy that everyone is here. And that love that the people of this state showed my grandfather, the affection, wo pyar, that affection still continues with my mother and also with me here because of the reception I got. So I wish Dilip Raja Garu the very best in making this monumental movie
on the life of Babuji and his resolve, his commitment, his struggle, his challenge. It was great to have a clap here and meet the wonderful actors beside me. Thank you very much. I look forward to coming to Tenali again. Thank you. కష్టపడి పనిచేసే విశ్వకర్మ కొడుకులు విశ్వకర్మ యోగంతో తమ హస్తకళలను మెరుగుపరుచుకుంటున్నారు. ఇది ఆనందించాల్సిన విషయం. తెలంగాణలో సికిల్ సెల్ నిర్మూలన కార్యక్రమం నేడు గిరిజన ఆరోగ్యాన్ని కాపాడుతోంది. మరియు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ వలన వారి పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఇవన్నీ సానుకూల అంశాలే. ఈ రోజు తెలంగాణలో సర్వతోముఖాభివృద్ధి యొక్క సంకల్పం నెరవేరుతోంది.
నిరంతర తాజా వార్తల కోసం మా D1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్.